ఇంటిల్లపాదిని అనేక సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీటిని సకాలంలో తగ్గించుకోవటం చాలా ముఖ్యం. దగ్గు, ఆయాసం ఎంతో మందిని ఇబ్బంది పెట్టే సమస్యలు జంట కవుల్లాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు దీన్ని తగ్గించుకోవటానికి ఒక మంచి ఇంటి వైద్యం ఉంది. చలువ మిరియాలు. ఇది చూడటానికి మిరియాలాగే ఉంటుంది, కానీ కొంచెం తోక ఉంటుంది. దీన్ని మెత్తగా పొడి చేసుకోవాలి. దీన్ని ఒక చిటికెడు తీసుకొని కొంచెం ఆవు నేతితోటి కలపాలి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం దీన్ని చప్పరించి మింగుతూ ఉండాలి. దీంతో దగ్గు, ఆయాసం తగ్గుతాయి. ఈ మిరియాలు ఆ కఫాన్ని క్లియర్ చేస్తే ఆవునే ఇరిటేషన్ తగ్గిస్తుంది. రెండిటి కాంబినేషన్ తోటి ఈ ఎలర్జిక్ కాఫ్, తర్వాత ఈ డ్రై కాఫ్, ఇలాంటి వాటిలో మంచి ఫలితం కనిపిస్తుంది. చాలామందిలో దగ్గుతో పాటు జలుబు కనిపిస్తూ ఉంటుంది. జలుబు, దగ్గు ఒకదాన్ని అశ్రద్ధ చేస్తే మరొకటి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ముఖ్యంగా పోస్ట్ నేసల్ డిశ్చార్జ్ అంటే ఆ కఫం కిందకి కారుతూ సైనస్ల నుంచి దగ్గును కలగజేస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఒక మంచి ఇంటి వైద్యం ఉంది. శొంఠి పొడి. అల్లాన్ని పైన ఉండేటటువంటి తోలంతా గీరి సున్నం నీళ్ళలో నానబెట్టి ఆ తర్వాత ఎండబెడతారు. శొంఠి తయారవుతుంది. శొంఠి కొమ్ములు కూడా మీకు దొరుకుతాయి బయట మార్కెట్లో, తెల్లగా ఉంటాయి. వీటిని తెచ్చుకొని చిన్నగా విరిచి ఒక పావు గ్లాసు నీళ్ళలో వేసి బాయిల్ చేయండి. ఇప్పుడు దీన్ని సిప్స్ లాగా, కషాయంలాగా తాగుతూ ఉంటే ఇటు దగ్గు తగ్గుతుంది, అలాగే జలుబు కూడా తగ్గుతుంది. మెయిన్గా పోస్ట్ నేసల్ డిశ్చార్జ్లో అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. పిల్లల్లో దగ్గు పెద్ద సమస్య. దీన్ని అశ్రద్ధ చేస్తే ఆ తర్వాత అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. జీవితాంతం ఆస్మాతో బాధపడే రిస్క్ ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ దగ్గుని తగ్గించడానికి పిల్లల్లో ఒక మంచి వైద్యం ఉంది. దానిమ్మకాయ పైన తోలు ఉంటుంది చూసారా? అది మామూలుగా మనం దానిమ్మ గింజలు తిని తోలు పారేస్తూ ఉంటాం. పారేయకండి. ఆ తోలుని నీడలో ఆరబెట్టండి. తర్వాత చిన్నగా తుంచి గ్రైండర్లో వేసి పొడి చేసుకొని నిల్వ చేసుకోండి. ఈ దానిమ్మ తోలు పొడి దీన్ని ఒక పావు చెంచాడు తీసుకొని తగినంత తేనె కలపండి. పేస్ట్లా కావాలి. పిల్లల చేత నాకించండి. దీంతో ఆగకుండా ఇబ్బంది పెట్టేటటువంటి ఆ దగ్గు తగ్గుతుంది. ఈ రోజుల్లో చాలామందిలో గుండె బలహీనంగా తయారవుతుంది. ఇలాంటప్పుడు గుండెని స్ట్రెంథెన్ చేసుకోవడం చాలా ముఖ్యం. వంగి ఏదన్నా సాక్స్లు వేసుకుంటుంటే కూడా ఆయాసపడే వాళ్ళు ఉన్నారు. పెట్టింగ్ అంటే పెంపుడు జంతువులను ఇలా దువ్వితే చాలా ఆయాసపడే వాళ్ళు ఉన్నారు. దీనికి కారణం ఏమిటంటే గుండె బలహీనపడటం. పావు గ్లాసు గోరువెచ్చని నీళ్ళకి 7 ఎండు ద్రాక్షల్ని, 1 ఎండు ఖర్జూరాన్ని వేసి రాత్రంతా నానబెట్టండి. ఉదయం రసం తీయండి. అంటే నీళ్లు కొంచెం బాగా మరిగించి తర్వాత గోరువెచ్చగా చేసుకోవాలి. దీనికి 7 ఎండు ద్రాక్షల్ని, 1 ఎండు ఖర్జూరాన్ని వేయాలి. వేసి రాత్రంతా నానబెట్టండి. ఉదయం గట్టిగా పిండితే రసం వస్తుంది. ఇప్పుడు దీనికి మళ్ళీ ఈ రసానికి కాస్త తేనె కలిపి క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే బలహీనత, గుండె బలం తగ్గటం, ఇలాంటి వాటిలో అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. ఈ రోజుల్లో చాలామందిలో యాంజైనా ఇబ్బంది పెడుతూ ఉంది. అంటే గుండె నొప్పిగా అనిపించటం. ఎందుకంటే మామూలుగా గుండె అన్నిటికీ రక్త సరఫరా చేస్తూ ఉంటుందిగా శరీరానికి అంతటికీ. కానీ గుండెకి కూడా రక్త సరఫరా అవసరం. ఆ రక్త సరఫరా తగ్గినప్పుడు యాంజైనా పెక్టోరిస్ వస్తుంది. ఇలాంటప్పుడు లోపల ఉండేటటువంటి ఆ బ్లాక్స్ని క్లియర్ చేయడం చాలా అవసరం. దీనికి ఒక మంచి ఇంటి వైద్యం ఉంది. పెద్ద ఉసిరి. ఈ వింటర్లో మీకు పెద్ద రాచ ఉసిరి దొరుకుతుంది. దీన్ని తీసుకొచ్చి దాన్ని కండభాగం అంతా చెక్కి ఆ చెక్కులన్నింటినీ గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసి ముద్ద వస్తుంది. దాన్ని పిండితే రసం వస్తుంది. ఇలాగ ఉసిరి రసాన్ని సిద్ధం చేసుకోండి. లేదో మరొక పద్ధతి ఉంది. ఈ పెద్ద ఉసిరికాయలను ఒక 2 తీసుకొని దీన్ని నీళ్ళలో వేసి బాయిల్ చేయండి. హాఫ్ బాయిల్. బంగాళదుంపలు ఎలా బాయిల్ చేస్తారో అలాగా. అప్పుడు మీకు కాస్త అది మెత్తబడుతుంది. ఇలాగ బొటన వేలు, చూపుడు వేలుతో పట్టుకొని గట్టిగా ఒత్తితే గింజ బయటకు వచ్చేస్తుంది. ఆ కండ భాగాన్ని గ్రైండ్ చేసుకొని ముద్ద చేసి దాన్ని పిండితే ఒక ఇనప ఫిల్టర్లు ఉంటాయి కదా, మామూలుగా మన టీ వడపోసుకునే ఫిల్టర్స్ ఇలాంటివి, అలాంటి దాంతో గట్టిగా వేసి ప్రెస్ చేసి కిందకి ఉసిరి రసం దిగుతుంది. ఇలాంటి ఈ పెద్ద ఉసిరికాయ రసం దీన్ని ఒక 2 టీ స్పూన్ల మోతాదుగా ఉదయం పూట తీసుకుంటూ ఉంటే బ్లాక్స్ లాంటివి క్లియర్ అయ్యి గుండె నొప్పి రాకుండా ఉంటుంది. ఇక ఆకలి అన్ని రోగాలను పోగొడితే నిద్ర సగం రోగాలను పోగొడుతుందని సామెత ఉంది. అంటే ఆకలి ఎంత ముఖ్యం. 100 వ్యాధులు వచ్చినా, 100 దోషాలు ప్రకోపించినా ఒక మనిషి తాలూకు ఆకలిని కనుక రక్షించగలిగితే ఆ మనిషికి ఏం కాదు అని ఆయుర్వేదం చెప్తుంది. ఆకలిని ఎలా పెంచుకోవాలి? చాలామంది టానిక్స్ రాసిమ్మని అడుగుతూ ఉంటారు. కానీ గొప్ప టానిక్ అంటే గొప్పగా పనిచేస్తుంది ఇది. తేనె.
అరతులం అంటే దాదాపుగా ఒక టీ స్పూన్ తేనె తీసుకోండి. అలాగే ఒక తులం అంటే ఒక టీ స్పూన్నర అల్లపు రసం తీసుకోండి. అంటే తేనె, అల్లం రసం. అల్లం రసం ఏమో కాస్త ఎక్కువ ఉండాలి, తేనె కాస్త తక్కువ ఉండాలి. ఇలా ఈ రెండింటిని తీసుకొని చప్పరించి మింగుతూ ఉండాలి. దీంతో నకనకలాడే ఆకలి మీ సొంతం అవుతుంది. కామన్గా ఇబ్బంది పెట్టే సమస్యల్లో కామన్ కోల్డ్ ఒకటి, జలుబు. ఈ జలుబును తగ్గించుకోకపోతే అనేక ఇతర సమస్యలు వస్తాయి. దీనికి ఒక మంచి హోమ్ రెమెడీ ఉంది, నల్ల జీలకర్ర. ఇది చూడటానికి జీలకర్రలాగే ఉంటుంది, కానీ నల్లగా ఉంటుంది. దీన్ని మీరు పచారీ కొట్ల నుంచి తెచ్చుకోవచ్చు, ఆయుర్వేద మూలికల మెంగళ నుంచి తెచ్చుకోవచ్చు. ఈ నల్ల జీలకర్రని వేయించండి. వేయించి గుడ్డలో మూట కట్టండి టైట్గా, పొట్లంలాగా. దీని వాసన చూడండి, ఇది ఒక ఇన్హేలర్ లాగా పనిచేస్తుంది. కాబట్టి జలుబు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ రెమెడీ గుర్తుంచుకోండి. నల్ల జీలకర్రని వేయించి గుడ్డలో టైట్గా మూటగట్టి దాన్ని వాసన చూస్తూ ఉండాలి. దీంతో ఆ జలుబు అనేది తగ్గుతుంది. ఈ రోజుల్లో చాలామందిని ఇబ్బంది పెట్టేది నడుము నొప్పి. మనం జంతువుల్లాగా 4 కాళ్ళ మీద నడవాలి, కానీ పరిణామ క్రమంలో లేచి నిలబడ్డాం. దీంతో మన వెయిట్ మొత్తం కూడా నడుము మీద పడుతూ ఉంటుంది. నడుము అనేది దాని బ్యాలెన్స్ కాంప్రమైజ్ అవుతుంది. ఇలాంటప్పుడు బలహీనత వల్ల ఈ నడుము నొప్పి వస్తూ ఉంటుంది. కాబట్టి బలహీనతను తగ్గించుకోవాలి. దీనికి ఒక మంచి ఆహార వైద్యం ఉంది. ఖర్జూర పళ్ళు, మీ వేడి నీళ్ళు, ఈ కాంబినేషన్. ఖర్జూరం పళ్ళని ఫ్రెష్ వాటిని ఒక 2-3 తినండి. తిని వేడి నీళ్ళు తాగండి. ఖర్జూరం పళ్ళు ఏమో ఆ ఎనర్జీని ఇస్తాయి, అలాగే వేడి నీళ్లు వాతాన్ని తగ్గిస్తాయి. కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్ తోటి ఆ నడుము నొప్పి తగ్గుతుంది. దీన్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. అలాగే అర్ధశక్తిగా వ్యాయామం చేయాలి. నాట్ టు బెండ్, నాట్ టు లిఫ్ట్. ముందుకు వంగకూడదు, బరువులు లేపకూడదు. కొంతమందికి ఈ అరిచేతులు, అరికాళ్ళలో మంటలుగా అనిపిస్తూ ఉంటాయి. దీంతో చేసే పని మీద ఫోకస్ ఉండదు, సరిగ్గా నిద్రపోలేరు, నిద్ర మేలుకు వస్తుంది. అలాగే అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. వైద్య పరిభాషలో దీన్ని న్యూరోపతి అంటారు. ఇలాంటప్పుడు ఒక అద్భుతమైన వైద్యం చెప్తాను. గంధం చెక్క ఒరిజినల్ది తెచ్చుకోండి. ఈ ఒరిజినల్ గంధం చెక్క ఎక్కడ దొరుకుతుంది మీకు అంటే పూజా ద్రవ్యాలు అమ్మే షాపులో దొరుకుతుంది. లేదు అంటే మీకు ఆది గ్రామ జగ బండార్లో దొరుకుతుంది. లేకపోతే ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తాలూకు అవుట్లెట్స్లో కూడా దొరుకుతుంది. స్వస్తిక్ మార్క్ ఉండాలి. ఈ గంధం చెక్కని సాన్రాయి మీద అరగదీయండి. అరగదీసి కాస్త పచ్చకర్పూరం కలపండి. గంధం చెక్క పేస్టు, పచ్చకర్పూరం రెండింటి కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. దీన్ని అరిచేతులకి అలాగే అరికాళ్ళకి రాసుకుంటూ ఉంటే బర్నింగ్ సోల్ సిండ్రోమ్ అంటే కాళ్ళు చేతులు మంటలుగా అనిపించడం అన్న సమస్య తగ్గుతుంది. కొంతమందికి డిజీనెస్, గిడినెస్ లేదా వర్టిగో ఇబ్బంది పెడుతూ ఉంటుంది, తల తిరగటం. దేనివల్లనైనా కావచ్చు. స్పాండ్లోసిస్ దగ్గర నుంచి మొదలు పెడితే సైనసైటిస్ వరకు, అలాగే హై బీపీ దగ్గర నుంచి మొదలు పెడితే ఆందోళన వరకు. ఏదేమన్నా ఇది డిస్గస్టింగ్గా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో దీన్ని ఆయుర్వేదం పిత్త ప్రకోపం కింద చూస్తుంది. దీన్ని తగ్గించుకోవడానికి ధనియాలు చాలా బాగా పనిచేస్తాయి. ధనియాల్ని నూరి నీళ్ళకి వేసి మరిగించి చిక్కటి కషాయం తయారు చేసుకొని దీన్ని ఒక 1/4 గ్లాస్ నుంచి 1/2 గ్లాస్ వరకు తాగుతూ ఉండాలి. దీంతో తల తిరగటం సమస్య తగ్గుతుంది. ఒకవేళ మీది బాగా హీట్ బాడీ అనుకోండి, ధనియాలని మరిగించకుండా చన్నీళ్ళల్లో నానబెట్టి ఆ నీళ్ళంతా తాగుతూ ఉండాలి పగలల్లా. దీంతో కూడా ఆ తల తిరగటం అన్న సమస్య తగ్గుతుంది. కొంతమంది బాగుంటారు కానీ బలం ఉండదు. లావుగా ఉండటం వేరు, బలంగా ఉండటం వేరు. బలంగా ఉండటం చాలా ముఖ్యం, సన్నగా ఉన్నా కానీ. ఇలాంటప్పుడు ఈ బలాన్ని పెంచే వాటిలలో మంచి ఆహార వైద్యంగా క్యారెట్ పనికి వస్తుంది, ముల్లంగి పనిచేస్తుంది. దుంపకూరలలో అంటే భూమి అడుగున పెరిగే వాటిలలో బంగాళదుంప ఇలాంటి వాటికంటే కూడా క్యారెట్, ముల్లంగి అన్ని విధాలా శ్రేష్టం. అలాగే కాయగూరల విషయంలో బీరకాయ, పొట్లకాయ, సొరకాయ, క్యాబేజీ ఇలాంటివి మీకు సహాయపడతాయి. ఇవన్నీ ఏం చేస్తాయి అంటే శక్తిని పెంచుతాయి, అదే సమయంలో క్యాలరీస్ పెరగకుండా చూస్తాయి. ఈ మధ్యకాలంలో రతి సామర్థ్యం బాగా తగ్గిపోతూ ఉంది. దీంతో భార్యాభర్తల మధ్య కలతలు. ఇలాంటప్పుడు ట్రెడిషనల్గా మనం వాడేది ఏంటంటే మినుములు. అయితే ఈ మినుముల్ని ఫ్రెష్ వాటిని తెచ్చుకొని కాస్త నేతిలో వేయించాలి. వేయించిన తర్వాత బెల్లం ఇలాంటివి కలుపుకొని సున్నుండలు తయారు చేసుకోవాలి. చాలామంది స్వీట్ షాప్స్ నుంచి వీటి నుంచి తెచ్చుకుంటున్నారు. అలా కాకుండా ఇంట్లోనే మీరు తయారు చేసుకోగలిగితే ఈ సున్నుండలు, వీటిని రెగ్యులర్గా 1 నుంచి 2 వరకు చిన్న చిన్న ఉండలు, ఉసిరికాయ అంత సైజు ఉండలు చేసుకొని తింటూ ఉంటే రతి సామర్థ్యం పెరుగుతుంది, మెయిన్గా మగవాళ్ళలో. కొంతమందికి కాళ్ళకి నీరు పడుతూ ఉంటుంది, ప్రయాణాల వల్ల కానీ, లేకపోతే రక్త సరఫరా తగ్గటం వల్ల కానీ, లేకపోతే ఎథెరోస్క్లెరోసిస్ లాంటి సమస్యలు, అలాగే
ఒక్కోసారి కొలెస్ట్రాల్ పెరిగిపోవటం, డిస్లిపిడిమియా, ఇలాంటి అనేక సందర్భాల్లో కాళ్ళకి నీళ్లు పడుతూ ఉంటాయి. అలాగే పిల్లలు పక్క తడుపుతూ ఉంటారు. ఇలాంటి 2 విభిన్నమైన సమస్యలలో కూడా ఒక చక్కని ఇంటి వైద్యం ఉంది, మునగాకు. చాలామంది తెలుగు వాళ్ళు మునగ కాడలు తింటూ ఉంటారు, మునక్కాయలు తింటూ ఉంటారు, కానీ ఆకు తినరు. కానీ ఆకులో ప్రోటీన్ ఎక్కువ. ప్రోటీన్ ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడు ఈ కాళ్ళలో వాపు అనేది తగ్గుతుంది. కాబట్టి మునగాకుని మీరు పప్పులో వేసుకోవచ్చు, మునగ పొడిని చేసుకొని దాన్ని టాపింగ్ లాగా చల్లుకొని తీసుకుంటూ ఉండొచ్చు. ఎలా చేసినా మీకు ఫలితం ఉంటుంది. ఈ కాళ్ళలో నీళ్లు చేరటం తగ్గుతుంది. అలాగే పిల్లల్లో పక్క దడిపే అలవాటు కూడా తగ్గుతుంది. కడుపు ఉబ్బరింపు, అలాగే కడుపు నొప్పి ఎంతోమందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అబ్డామిన్ ఒక మ్యాజిక్ బాక్స్ అంటారు. ఇలాంటి అనేక సందర్భాల్లో వచ్చేది సాధారణంగా ఇండైజెషన్ వల్ల వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ధనియాలు, వీటిని పొడిగా చేసుకోండి. దీనికి కొంచెం సైంధవ లవణం కలపండి. ఈ సైంధవ లవణం అనేది రాక్ సాల్ట్ మీకు ఆయుర్వేద మూలికల మ్యాంగల్లో దొరుకుతుంది. ధనియాల పొడి, సైంధవ లవణం 2 కలుపుకొని దీన్ని నీళ్ళ కలుపుకొని తాగొచ్చు, లేదా నోట్లో పెట్టుకొని నీళ్ళతో మింగొచ్చు. దీంతో కడుపు ఉబ్బరింపు, అలాగే కడుపు నొప్పి ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. జీర్ణశక్తిని కాపాడుకోవటం ఎవరికైనా చాలా ముఖ్యం. డైజెషన్ సరిగ్గా లేకపోతే అన్ని డిస్టర్బెన్సెస్సే. ఇలాంటప్పుడు ఈ డైజెషన్ పెంచే గొప్ప శక్తి ములక్కాడలకు ఉంది. ములక్కాడల్ని బియ్యం పిండి, జీలకర్ర, అల్లం ఇలాంటి వాటితోటి కూరగా వండుకొని తింటూ ఉంటే జీర్ణశక్తి పెరుగుతుంది. కీళ్ళ నొప్పులు ఎంతోమందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మల్టిపుల్ జాయింట్స్లో పాలిఆర్థరాలజియా సతమతం చేస్తూ ఉంటుంది. ఉదయం లేచిన తర్వాత ఈ నొప్పులు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఈ కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నప్పుడు ఒక అద్భుతమైన ఇంటి వైద్యం చెప్తాను, కరక్కాయ పొడి. దీన్ని కొంచెం ఆముదంతో కలిపి ఉదయం సాయంత్రం తీసుకుంటూ ఉంటే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. కరక్కాయ పథ్యానాం అంటారు, అంటే హరితకి పథ్యానాం అని పతాలకి హితమైంది. ఇది అంటే రసరక్త మాంసం, మేధోస్తి, మధ్య శుక్రాలు, సప్తధాతులకి ఇది మంచిది. ఇక ఆముదం, మన శరీరం అనేది ఒక అడవి అనుకుంటే దాంట్లో మనం ఎక్కిన ఒక ఏనుగు తిరుగుతూ ఉంటుంది. ఆ అడవిలో అది ఏనుగు. ఆ ఏనుగుని సంహరించే శక్తి ఒక్క సింహానికే ఉంటుంది. ఆ సింహమే ఆముదం ఉంటుంది ఆయుర్వేదం. కాబట్టి ఈ కరక్కాయ, ఆముదం ఈ 2 మంచి కాంబినేషన్. దీంతో ఈ కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. లివర్ సమస్యలు చాలా కామన్గా కనిపిస్తూ ఉంటాయి. వీటిని సకాలంలో తగ్గించుకోకపోతే ఆ తర్వాత అనేక ఇబ్బందులు, అంటే ఆకలి తగ్గడం దగ్గర నుంచి మొదలుపెట్టి కడుపు ఉబ్బరింపు వరకు అనేకం. ఇలాంటప్పుడు మెంతులు అనేది చాలా బాగా పనిచేస్తుంది. మెంతులు లివర్ని, ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేస్తుంది, జీర్ణ వ్యవస్థని స్ట్రెంథన్ చేస్తుంది, మూత్రపిండాలు, జననేంద్రియాలు వీటన్నిటికీ మంచిది. అయితే మెంతులను ఎలా వాడుకుంటారు? మీరు దీన్ని రికమెండెడ్ డోస్ ఎంత అంటే 20 to 30 grams per day. కాబట్టి ఉదయం ఒక 2 టీ స్పూన్లు, సాయంత్రం ఒక 2 టీ స్పూన్లు దీన్ని మజ్జిగకి కలిపి తీసుకోవచ్చు. దీన్ని ఏదన్నా దోశ పిండి లాంటి వాటిలో కలుపుకొని దోశలు వేసుకోవచ్చు, ఎలాగైనా తీసుకోవచ్చు. దీంతో ఆ లివర్ సంబంధ సమస్యలు తగ్గుతాయి. ఈ రోజుల్లో షుగర్ వ్యాధి బాగా పెరిగిపోతూ ఉంది. మొత్తం ప్రపంచంలో మన భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో షుగర్ కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. ఇలాంటి వాళ్ళకి చక్కటి ఆప్షన్ ఏంటంటే మెంతి పొడి. 1/2 చెంచాడు నుంచి చెంచాడు మెంతి పొడిని మీరు మజ్జిగకి కలిపి తీసుకోవచ్చు, లేకపోతే నీళ్ళతోటి కూడా కలిపి తీసుకుంటూ ఉండొచ్చు. భోజనానికి ముందు దీన్ని తీసుకుంటూ ఉంటే క్రమం తప్పకుండా తీసుకుంటూ అర్ధశక్తిగా వ్యాయామం చేస్తూ పోస్ట్ ప్రాండియల్ వాకింగ్, అంటే తిన్న తర్వాత వెంటనే ఒక 10 నిమిషాలు నడుస్తూ ఉంటే షుగర్ వ్యాధి కంట్రోల్లోకి వచ్చేస్తుంది. మెంతుల్ని మీరు ఏ రూపంలో తీసుకోవచ్చు, కానీ బెస్ట్ పద్ధతి ఏంటంటే నానబెట్టి తీసుకోవటం అనేది ఈజీ. దాంతో మీరు మింగేయచ్చు. కాబట్టి ఒక చెంచాడు మెంతుల్ని నీళ్ళలో నానబెట్టి నీళ్లు తాగి ఆ గింజల్ని మింగటం ఒక పద్ధతి. మెంతి పొడిని మజ్జిగకి కలిపి తీసుకోవటం రెండో పద్ధతి, లేదా నీళ్ళ కలిపి కూడా తీసుకోవచ్చు. రక్తపోటు చాలా పెద్ద సమస్య. దీన్ని అశ్రద్ధ చేస్తే గుండె జబ్బుల దగ్గర నుంచి అనేక సమస్యలు వచ్చే రిస్క్ ఉంటుంది. దీనికి ఒక మంచి ఆహార వైద్యం లేకపోతే ఆయుర్వేద వైద్యం సుగంధి పాల. ఈ సుగంధి పాల మంచి వెనిల్లా వాసన వస్తూ ఉంటుంది. ఇది ఒక వేరు. ఇది మీకు ఆయుర్వేద మూలికలు అమ్మే అంగడిలో దొరుకుతుంది. ఈ సుగంధి పాల కలిపినటువంటి రాగి మాల్ట్ని ప్రతిరోజు తీసుకుంటూ ఉండాలి. రాగుల్ని దీన్ని మొలకెత్తిచ్చి తర్వాత లైట్గా వేయించి పొడి చేసుకుంటే రాగి మాల్ట్ తయారవుతుంది. సుగంధి పాలు అలాగే ఈ రాగి మాల్ట్ రెండింటిని పాల కలిపి తీసుకోవచ్చు, లేదు అంటే నీళ్ళ కలిపి కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటూ ఉప్పు తక్కువ తింటూ ఉంటే రక్తపోటు అదుపులోకి వచ్చేస్తుంది. అనాసార్క అంటే ఒంట్లో నీరు పట్టడం చూడటానికి చాలా భయానకంగా అనిపిస్తుంది, భయపడుతూ ఉంటారు. అయితే భయపడాల్సిన పని లేదు.
ట్రెడిషనల్గా వాడే మందు ఏంటంటే ఆహార ఔషధం బార్లీ నీళ్ళని తీసుకుంటూ ఉంటే ఈ వాపు అనేది తగ్గుతుంది. అంటే బార్లీ గింజలు తీసుకొని కొద్దిగా కచ్చపచ్చగా దంచి ఒక గ్లాస్ నీళ్ళకి వేసి అర గ్లాస్ అయ్యేంత వరకు మరిగించి అర గ్లాసు నీళ్ళని తాగుతూ ఉండాలి. దీంతో ఈ ఒంట్లో నీరు పట్టడం, నీరు జారటం ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. ఇక హార్మోన్స్ తేడాల వల్ల గర్భిణీలలో కాళ్ళవాపులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు కాళ్ళకి నీరు పట్టినప్పుడు ప్రతిరోజు ఇదే బార్లీ నీళ్ళని తీసుకుంటూ ఉంటే మూత్రం సాఫీగా అవుతుంది, పిండం మీద ఎలాంటి దుష్ప్రభావం కనపడదు, ఒంట్లో నీరు దిగుతుంది, రక్తపోటు లాంటివి కూడా తగ్గుతాయి. ఇది అంతే, ఒక 2 చారెళ్ళు బార్లీ గింజలు తీసుకొని ఒక పెద్ద గ్లాస్ నీళ్ళకి వేసి అర గ్లాస్ అయ్యేంత వరకు మరిగించి ఈ నీళ్ళని ఉప్పు కలపకుండా తీసుకుంటూ ఉండాలి. దీంతో ఆ కాళ్ళవాపులు తగ్గుతాయి. ఎలర్జీలు, జలుబు చాలామందిని సతమతం చేస్తూ ఉంటుంది. మన శరీరంలోకి యాంటీజెన్ ఎంటర్ అవుతుంది. దీనికి వ్యతిరేకంగా మన శరీరం యాంటీబాడీని తయారు చేస్తుంది. యాంటీజెన్ అనేది ఏదైనా పోలెన్ కావచ్చు, కెమికల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రోటీన్ కావచ్చు. దీనికి మన శరీరం తయారు చేసుకునేటటువంటి యాంటీబాడీల వల్ల యాంటీబాడీ రియాక్షన్ వల్ల ఎలర్జీ వస్తూ ఉంటుంది, జలుబు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఒక మంచి ఇంటి వైద్యం ఉంది. 2 చిటికెళ్ళ పసుపు, 1 చిటికెడు సైంధవ లవణం రాక్ సాల్ట్, అలాగే 2 చిటికెళ్ళు త్రికట చూర్ణం అంటే శొంఠి, పిప్పళ్ళు, మిరియాల కాంబినేషన్. ఇది మీకు ఆయుర్వేద మందులమ్మే షాపులో దొరుకుతుంది. ఇలాగా 3 కలపండి. అంటే 2 చిటికెళ్ళ పసుపు, 1 చిటికెడు సైంధవ లవణం, 2 చిటికెళ్ళు త్రికట చూర్ణం. ఈ 3 కలిపి నోట్లో వేసుకొని వేడి టీ కానీ వేడి నీళ్ళు కానీ తాగుతూ ఉంటే ఎలర్జీ వల్ల వచ్చేటువంటి జలుబు తగ్గుతుంది. తలభారం, జలుబు కలిసికట్టుగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. జలుబే ఇబ్బంది, బాడీ పెయిన్స్, మయాలజీ ఉంటాయి అనుకుంటే తలభారం ఇంకా ఇబ్బంది. అంటే క్లాసికల్ ఫ్లూలో ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఒక అద్భుతమైన ఇంటి వైద్యం పసుపు. వేడి నీళ్ళకి 1 చెంచాడు పసుపు వేసి పైన టవల్ కప్పుకొని కళ్ళు మూసుకొని ఆవిరి తీసుకోవాలి. అయితే ఈ వేడి నీళ్ళు అప్పటికప్పుడు కడపలా మరిగించి పెద్ద మూతుండేటటువంటి ఒక గిన్నెలో తీసుకోవాలి. మామూలుగా చాలామంది విక్సీ వేసుకుంటూ ఉంటారు కదా, అలా కాకుండా పసుపు వేసుకుంటే ఇది యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫెక్టివ్గా పనిచేస్తుంది. తలభారం, జలుబు తగ్గిస్తుంది ఇది. ఇక దగ్గు, జలుబు కాంబినేషన్లో ఇబ్బంది పెడుతున్నప్పుడు ఒక అద్భుతమైన ఆహార వైద్యం ఉంది. 1/2 గ్లాసు వేడి పాలు తీసుకొని 3 మిరియపు గింజల పొడిని కలపండి. మిరియాలని అప్పటికప్పుడు పొడి చేసుకోవడానికి మీకు పెప్పర్ క్రషర్స్ దొరుకుతాయి. చిన్న పనిముట్టిది, పైన గింజలు వేసి తిప్పితే కిందకి పొడి దిగుతుంది. ఎప్పటికప్పుడు మిరియాలు ఫ్రెష్గా పొడి చేసుకొని తీసుకుంటూ ఉండాలి. 1/2 గ్లాసు వేడి పాలు, 3 మిరియపు గింజల తాలూకు పొడి, కొంచెం బెల్లం వేయండి, తాగండి. దీంతో ఆ జలుబు, దగ్గు ఇలాంటివి తగ్గుతాయి. విరేచనాలు, డయేరియా కంట్రోల్ చేయకపోతే ప్రాణ ప్రమాదం కలుగుతుంది. ఇలాంటప్పుడు అందరికీ అంతగా చాలామందికి తెలియని ఒక విచిత్రమైన మెడిసిన్ ఉంది. కొబ్బరి, మన చెప్పులు చూశారు కదా, కొబ్బరి తీసుకున్న తర్వాత లోపల ఒక పొట్టు ఉంటుంది. కొబ్బరి డొక్క లోపల ఉండేటువంటి పొట్టు, దాన్ని సేకరించి కొంచెం నీళ్ళలో వేసి మరిగించండి. వడపోసుకొని దీన్ని ఒక 2-3 చెంచాలు మోతాదుగా రోజు మొత్తం కూడా 2-3 సార్లు తాగుతూ ఉంటే తరచుగా అయ్యేటటువంటి ఆ విరేచనాలు తగ్గుతాయి. విరేచనాలు అవుతున్నప్పుడు ఈ మెడిసిన్ గుర్తుపెట్టుకోండి. కొబ్బరి డొక్క లోపల ఉండేటువంటి పొట్టుని కొంచెం నీళ్ళకి వేసి మరిగించి వడపోసుకొని రోజు 2 లేదా 3 సార్లుగా, ప్రతిసారి కూడా 2-3 చెంచాల మోతాదుగా తాగుతూ ఉండాలి. ఈ డయేరియా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. నీరసం పెద్ద సమస్య. బాగానే ఉంటారు చూడటానికి, కానీ విపరీతంగా నీరసంగా ఉంటుంటారు. దీనికి కారణం ఏంటంటే ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్. దీనికి ఒక మంచి ఆహార వైద్యం ఉంది, కొబ్బరి నీళ్లు. కొబ్బరి నీళ్ళని తీసుకుంటూ ఉంటే అతి నీరసాన్ని తగ్గిస్తుంది, క్రాంప్స్ని తగ్గిస్తుంది. అది ఈ మధ్య చూస్తున్నాం, కొబ్బరి నీళ్ళని 2-3 బోండాలు కొట్టి ప్లాస్టిక్ సీసాలలో పోసి అమ్ముతున్నారు. అలా చేయొద్దు, అప్పటికప్పుడు కొట్టుకోవాలి. అప్పటికప్పుడు కొట్టించుకొని కొబ్బరి నీళ్ళు తాగుతూ ఉంటే మంచి రిజల్ట్ ఉంటుంది. కాబట్టి నీరసంగా ఉన్నప్పుడు ఈ కొబ్బరి నీళ్ళని తాగటం అనేది అలవాటు చేసుకోండి, మీకు ఏమాత్రం వీలైనా. ఇక ఈ రోజులలో షుగర్ కేసులు బాగా పెరిగిపోతూ ఉన్నాయి. ఇలాంటప్పుడు దీనికి అందరికీ అంతగా తెలియని ఒక మంచి మెడిసిన్ ఉంది, కొబ్బరి పువ్వు. కొబ్బరి పువ్వుని ఈ మధ్య అమ్ముతున్నారు బయట, తోపుడు పళ్ళ మీద కూడా పెట్టి అమ్ముతున్నారు. ఈ కొబ్బరి పువ్వుని తెచ్చుకొని నూరి ముద్దగా చేసి దీన్ని ఒక కరక్కాయ అంత సైజు తింటూ ఉండాలి. దీంతో ఆ షుగర్ నెమ్మదిగా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఇక పెప్టిక్ అల్సరు, డియోడినల్ అల్సర్స్ ఇలాంటి కడుపులో పుండ్లని తగ్గించుకోకపోతే ఇక నరకంగా అనిపిస్తూ ఉంటుంది.
దీనికి కూడా ఒక ఇంటి వైద్యంగా ఈ కొబ్బరి లోపల ఉండేటువంటి పువ్వు మీకు ఉపయోగపడుతుంది. కొబ్బరి లోపల తెల్లటిది, దీన్ని మామూలుగా తింటూ ఉంటారు కదా. అయితే ఇక్కడ మీకు కొబ్బరి పువ్వు ఏమో యాంటాసిడ్లా పనిచేస్తుంది, కానీ ఇక్కడ చెప్ప కూడా పనిచేస్తుంది. ఆ కొబ్బరి చెప్పని ఎర్రగా కాల్చి పొడి చేయాలి. అంటే రేకు మీద పెట్టి మండిస్తే పొడి అవుతుంది, బూడిదవుతుంది. దీన్ని శుభ్రం చేసుకొని వస్త్రగాలితం పట్టుకొని దీన్ని నిల్వ చేసుకొని ఒక పావు టీ స్పూన్ ఈ పొడిని ఒక గ్లాసు మజ్జిగకి కలిపి తీసుకుంటూ ఉంటే ఆ కడుపులో పుండు తగ్గుతుంది. కాబట్టి ఈ గ్యాస్ట్రిక్ అల్సర్స్కి ఈ మెడిసిన్ మీరు ట్రై చేయొచ్చు. కొబ్బరి చెప్పని రేకు మీద కాల్చి బూడిదవుతుంది, దాన్ని వస్త్రగాలితం పట్టుకొని అంటే ఒక గుడ్డతో వడబోసుకొని శుభ్రం చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకొని దాన్ని ఒక చిటికెడంతా మోతాదుగా నీళ్ళ కలిపి తాగుతూ ఉండాలి. దీంతో అల్సరేషన్స్ అనేవి కంట్రోల్లోకి వచ్చేస్తాయి. చాలామంది కంప్లైంట్ చేసేది, డాక్టర్ గారు ఒంట్లో వేడిగా ఉంది డాక్టర్ గారు అంటూ ఉంటారు. థర్మోమీటర్తో చూస్తే మామూలుగానే ఉంటుంది, అంటే వాళ్ళది పిత్త ప్రకృతి. ఇలాంటప్పుడు ప్రతిరోజు కూడా ఒక అర గ్లాసు గుమ్ము పాలు, అంటే అప్పుడే పితికినటువంటి ధారోష్ణంగా ఉండేటువంటి పాలు, దీనికి ఒక టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి కలిపి కాస్త పటికి బెల్లం కూడా కలిపి తీసుకుంటూ ఉండాలి. ఒంట్లో వేడి తగ్గి బలం పెరుగుతుంది. మీ శరీరం ఎప్పుడు వేడిగా ఉంటూ ఉంటే, మీరు మిమ్మల్ని ఎవరైనా టచ్ చేసి ఏంటి శరీరం ఎంత వేడిగా ఉంది అని అంటూ ఉంటే ఇది ఒక మంచి మెడిసిన్. ప్రతిరోజు అర గ్లాసు గుమ్ము పాలు, దీనికి ఒక టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి కలిపి కాస్త పటికి బెల్లం కూడా కలిపి తీసుకుంటూ ఉండాలి. వేడి తగ్గుతుంది. మన దేశంలో ఈ కాలం ఆ కాలం అని కాకుండా ఇబ్బంది పెట్టేది వడదెబ్బ. మామూలుగా ఎండాకాలం వడదెబ్బ తగులుతుంది అనుకుంటారు, కానీ ఇలా వర్షాలు పడే రోజుల్లో కూడా ఒక్కపోత వల్ల వడదెబ్బ తగులుతుంది. నీళ్లు తాగటం మర్చిపోతూ ఉంటారు. ఇలాంటప్పుడు ఒక మంచి విచిత్రమైన మెడిసిన్ ఉంది, నీరుల్లిపాయ. నీరుల్లిపాయను కోసి ఆ ముక్కని ఆ పల్చటి గుడ్డలో కట్టి నడుంకి కట్టుకోవాలి. బయటికి వెళ్తే వడదెబ్బ తగలదు. ఇదే నీరుల్లి రసాన్ని కణతలకి అలాగే ఛాతికి రాసుకుంటూ ఉంటే వడదెబ్బ కొట్టినప్పుడు వచ్చేటువంటి ఆ కాక తగ్గుతుంది. నీరుల్లిపాయకి వడదెబ్బకి ఏమిటి సంబంధం అని మీకు అనిపించవచ్చు. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. దీంతో ఆ పెరిఫరల్ సర్క్యులేషన్ అంతా కాస్త తగ్గి ఆ వేడి తగ్గి శరీరం నుంచి ఆ శరీరం చల్లబడి వడదెబ్బ తగలకుండా ఉంటుంది. చాలామంది చెప్పేది ఏంటంటే ఎడతెగని నీరసం. ఇలాంటి ఎక్స్ట్రీమ్ వీక్నెస్ని ప్రధానంగా చెమటలు పట్టేటప్పుడు ఒక్కపోతగా ఉన్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ నీరసం తగ్గడానికి మీరు ఇంతవరకు వినని ఒక మంచి హోమ్ రెమెడీ ఉంది. 10 పచ్చి గోరింటాకులు తెచ్చుకోండి. రాత్రిపూట ఒక గ్లాస్ నీళ్ళకి వేసి నానబెట్టి ఉదయం వడపోసుకొని దీనికి అంటే ఈ నీళ్ళకి మళ్ళీ 2 చెంచాల పటికి బెల్లం కలిపి తీసుకుంటూ ఉండండి. గోరింటాకు శరీరంలో వేడిని తగ్గిస్తుంది. అందుకే చాలామంది అరిచేతుల్లో వేడి ఉంటుంది కదా, దాన్ని తగ్గించుకోవడానికే గోరింటాకు పెట్టుకుంటారు. లోపలికి తీసుకోవచ్చు అన్న సంగతి చాలామందికి తెలియదు, కానీ తీసుకోవచ్చు. ఎండాకాలం కానీ ఇతర కాలాల్లో కానీ నీరసంగా అనిపిస్తూ ఉంటే 10 పచ్చి గోరింటాకుల్ని రాత్రిపూట ఒక గ్లాస్ నీళ్ళకి నానబెట్టి ఉదయం వడపోసుకొని దానికి 2 చెంచాల పటికి బెల్లం పొడి కలుపుకొని తీసుకుంటూ ఉండాలి. నీరసం తగ్గుతుంది, మంటలు కూడా తగ్గుతాయి. ఇక ఈ నపుంసక దోషం అనేది అంటే పుంసత్వం తగ్గటం వల్ల అనేక సమస్యలు, ఎరెక్టైల్ డిస్ఫంక్షనింగ్ని తగ్గించుకోకపోతే భార్యాభర్తల మధ్య కలతలు. ఇలాంటప్పుడు ఒక అద్భుతమైన ఇంటి వైద్యం ఉంది, నువ్వులు, పల్లేరికాయలు. ఈ పల్లేరికాయలు మీకు ముళ్ళుగా ఉంటాయి. పల్లెటూళ్ళు అందరికీ తెలుసు ఇవి. అవి గుచ్చుకుంటాయో అనుకుంటారు, కానీ ఆ గుచ్చుకునేలా చేసేటటువంటి ఈ సమస్యలను తగ్గిస్తుంది పల్లేరు. నువ్వులు, పల్లేరికాయలు ఈ రెండిటి పొడిని పాలకు వేసి బాయిల్ చేయాలి. దీనికి కాస్త చక్కెర, కొంచెం తేనె కలుపుకొని తీసుకుంటూ ఉంటే నపుంసక దోషం తగ్గి ఎరెక్టైల్ డిస్ఫంక్షనింగ్ తగ్గి ఎరెక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. గుర్తుంచుకోండి, నువ్వులు, పల్లేరికాయలు ఈ 2 ఈక్వల్ ప్రపోర్షన్స్లో తీసుకొని ఒక అర టీ స్పూన్ చొప్పున ఒక గ్లాసు పాలకు వేసి బాయిల్ చేసి దీనికి మళ్ళీ కాస్త చక్కెర, కొంచెం తేనె కలుపుకొని తాగుతూ ఉండాలి. దీంతో ఎరెక్టైల్ డిస్ఫంక్షనింగ్ అనే సమస్య తగ్గి ఎరెక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇక మన శరీరంలో 7 ధాతువులు ఉంటాయి. రసరక్త మాంసం మేధోస్థి మజ్జ శుక్రాలని 7 ధాతువులు. ఈ ధాతు నష్టం జరిగినప్పుడు నీరసంగా అనిపిస్తూ ఉంటుంది, చెప్పలేనంత బడలిక అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఒక మంచి మెడిసిన్ ఉంది, ఉల్లిపాయ రసం. ఉల్లిపాయల్ని చిన్నగా తరిగి గుడ్లో వేసి పిండితే రసం వస్తుంది. దీనికి కాస్త చక్కెర, నెయ్యి, తేనె, పాలు కలుపుకొని తాగాలి. అంటే పాలకి ఉల్లిపాయ రసాన్ని, చక్కెరని, నెయ్యిని, తేనెని కలిపి తీసుకుంటూ ఉంటే ఈ ధాతు పుష్టి కలుగుతుంది, పోయిన యవ్వనం తిరిగి వస్తుంది. దీనికి మేకపాలు అయితే మంచిది. అయితే మేకపాలు దొరకకపోతే గేదె పాలు కానీ ఆవు పాలు కానీ తీసుకోవచ్చు.
ఇలాగా ఈ సమస్యల్ని తగ్గించుకోకపోతే అనేక ఇబ్బందులు వస్తాయి కాబట్టి తగ్గించుకోవటం అనేది చాలా అవసరం.